సంతోషమే మన సంపద. మనసున్నవాడు మహానుభావుడు. జీవితం అంటే శరీరం కాదు, మనసు. నేడు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయవద్దు. మనసుకు సంతోషం చేకూరితే జీవితమే స్వర్గం. నిరాశను మానుకో, ఆశను ముందుకు తీసుకో. సత్యమే శాశ్వతం, అబద్ధం తాత్కాలికం. మనసు ప్రశాంతమైతే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. గొప్పతనం మన గుండెల్లో ఉంటుంది, ఊహల్లో కాదు. ఎంతటి కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదు. జీవితం ఒక యాత్ర. మన లక్ష్యం మనమే నిర్ణయించుకోవాలి. కాలం గడిచే కొద్దీ మనసు పటిష్టమవుతుంది. ఆరోగ్యం అనేది మన పెద్ద సంపద. పనితీరు మన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. జ్ఞానం మనకు వెలుగును, విజ్ఞానాన్ని అందిస్తుంది. ప్రతి కష్టాన్ని ఎదుర్కొని విజయాన్ని సాధించు. విజయం మన పాదాల కిందనే ఉంటుంది, శ్రద్ధ పెట్టి. అహంకారం ఎదగడానికి కాదు, సర్దుకుపోవడానికి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, తర్జన భర్జన వద్దు. ధైర్యం మన విజయానికి దారి చూపే కొవ్వొత్తి. మనసు గెలిస్తే సమాజం గెలిచినట్టే. పనిలో ప్రతిఫలాన్ని ఆశించకపోతే ఫలితం మీ ముందే ఉంటుంది. ప్రతి పతనం ఓ కొత్త ప్రారంభం. చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది. సత్యం ఎప్పుడూ నీతిపై నడుస్తుంది. మనోబలమే నిజమైన శక్తి. కాలం గడిచే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. ఆనందం నిన్ను ఆవహిస్తే చీకటి తప్పుకుంటుంది. ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. ఎదురు చూపే గొప్ప గుణం. ఆత్మస్థైర్యం ఉనికిని మరింత బలంగా చేస్తుంది. సంకల్పముంటే సాధన సులభం. మన స్నేహితులు మన శక్తి. మంచి పనులు మన ఆత్మకు తృప్తినిస్తాయి. ప్రతిరోజు కొత్త అవకాశం. విజయం శ్రమలోనే ఉంది. మనసు ప్రశాంతమైతే జీవితం సాఫీగా ఉంటుంది. ఎదురులేని జీవితం అంటే ఉత్సాహం లేని జీవితం. సంకల్పం ఉంటే దారి కష్టమే అయినా సులభమే అవుతుంది. అనుభవం అనే గురువు మనకు జీవిత పాఠాలను నేర్పుతుంది. మన ఆలోచనలు మనం ఎక్కడ ఉంటామో నిర్ణయిస్తాయి. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది, అన్వేషించాలి. తప్పిదాల మీద నేర్చుకోవడమే విజయం. సహనం విజయానికి కీలకం. మంచి ఆలోచన మంచి జీవితానికి మూలం. సత్యం అనేది ఎప్పుడూ వెలుగులోనే ఉంటుంది. శ్రమ మాత్రమే మన విజయానికి నిఖార్సైన మార్గం. దయనీయమైన సందర్భాల్లో ధైర్యం మన ఆయుధం. మన ఆలోచనలే మన భవిష్యత్తు. ప్రతి కష్టాన్ని ఓర్పుతో ఎదుర్కోవాలి. ఆరోగ్యం అంటే సంతోషం, సంతోషం అంటే ఆరోగ్యం. మన కష్టమే మనకు విజయం తెచ్చిపెడుతుంది. ప్రతి ఆలోచన ఒక సాధన. ప్రతిభ యొక్క పుట్టుక కృషిలోనే ఉంటుంది. ఆత్మవిశ్వాసమే మన విజయానికి దారి చూపిస్తుంది. అనుభవం మనకు నిజమైన బోధకుడు. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సంతోషకరంగా ఉంటుంది.